డిస్కు పాప డాన్స్ కొస్తావా, జిన్ను తాగిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్సు ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా? డిస్కు పాప డాన్స్ కొస్తావా, జిన్ను తాగిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్సు ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా? తప్పురప్ప తగదురప్ప దూరం ఉండప్ప, పిల్లదాన్ను యప్ప కన్ను కొట్టొద్దప్ప, చెంతకొచ్చేస్తే డేంజర్ చెయ్యి విడప్ప. ఒసి చీని పండు రవె తీస్తా బెండు, కిరికిరి పుట్టదా విరి, పదవది మాలుకుంటారా పోకిరి. డిస్కు పాప డాన్స్ కొస్తావా, నిన్ను తాకిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్సు ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా? నమస్కారం. స్టార్ మహిళ 1800+. డిస్కు పాప డాన్స్ కొస్తావా, నిన్ను తాగిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్సు ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా? ఏంటి పాట ఇలా వస్తుంది? యాక్చువల్లీ లక్స్ పాప కదా. ఇదేంటంటే ఇక్కడ ఉండేటువంటి ఒక సినిమాని, అంటే మన నరసింహనాయుడుని అక్కడ రీమేక్ చేశారు తమిళ్లో, అర్జున్ని హీరోగా పెట్టి. ఆ సినిమాని మళ్ళీ ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ డబ్బింగ్ రైట్స్ కొనుక్కొని దాన్ని డబ్ చేసి ఇక్కడ మళ్ళీ విడుదల చేస్తే ఆ పాటని మళ్ళీ డబ్ చేశారనమాట ఇక్కడ. డబుల్ డబ్బింగ్ ఇట్లా తిరిగిందనమాట ఈ సినిమా పాట. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా? డిస్కు పప్ప డాన్స్ కొస్తావా, నిన్ను తాగిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్సు ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా? ఈ రోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే మనం మొక్కల గురించి ఆలోచించకుండా ప్రతిరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం లాగా భావించామనుకోండి, మొక్కలు బాగుంటాయి, మొక్కలు బాగుంటే మనము బాగుంటాం. ఎందుకంటే మొక్కలు మన మీద ఆధారపడి లేవు గాని మనం మాత్రం మొక్కల మీద ఆధారపడి ఉన్నాం. ఆ మొక్క మర్చిపోయి ఈ మధ్య చాలా మొక్కల్ని పీకేస్తున్నాం. అలా కాకుండా వీలైనన్ని మొక్కల్ని పెంచండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఏం చెప్పాను అసలు అది. సో మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ మధ్య అపార్ట్మెంట్లు 20, 30, 40, 50 అంతస్తులు కట్టేస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు. కానీ అలా కూడా మనం ఫ్లాట్స్ లో గనక కుండీల్లో గార్డెన్స్ చిన్న చిన్నవి పెట్టుకోగలిగినట్టయితే కనీసం కొంతవరకైనా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో అదేండి, మనం వీలైనంత చక్కగా ఈ ప్రకృతిని కాపాడుకుందాం, అదే మనల్ని కాపాడుతుంది. ప్రకృతి మనకి తల్లి లాంటిది. మరి తండ్రి ఎవరు? ఆకాశం. ఈ మొత్తం యూనివర్స్. ఓకే, చెప్పండి ఇప్పుడు పరిచయాలు. నా పేరు ప్రవళిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చి CA చదువుతున్నాను. ఓ గుడ్. నా పేరు మౌనిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ కంప్లీట్. నా పేరు బిందు, నేను కాకినాడ నుంచి వచ్చాను, BSc సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు సుప్రియ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాను. ఓకే. నా పేరు మానస, నేను హైదరాబాద్ నుండి వచ్చాను, డిగ్రీ ఫైనల్ ఇయర్. నా పేరు భావన, హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇంటర్ అయిపోయింది. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. ఇక ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాము. చూద్దాము ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారు. స్టార్ మైల్లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జర ఓకే, ఎవరికి ఈ రోజు ఆ స్టార్ వచ్చిందో చూద్దామా.
ప్రవళికకి 20 పాయింట్స్ వచ్చిన ఆనందంలో భలే డాన్స్ చేసిందబ్బా. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. ఓకే, హస్బెండ్ వైఫ్ తో చెప్తాడు, ఏమే చేపలు అప్పుడే కడిగేసావా అంటే వైఫ్ చెప్తుంది అప్పుడు, లేదండి అవి పుట్టినప్పటి నుండి వాటర్ లోనే ఉంటున్నాయి కదా, ఎందుకు కడగడం అని చెప్పేసి అలాగే ఉండేసానంటుంది. సుబ్రత కొంచెం ఆ వాటర్ లోకి సర్ఫ్ కూడా కలిపేస్తే మేలు, ఎప్పుడు ఆ చేపలు స్నానం చేసుకుంటూనే ఉంటాయి. థ్యాంక్ యూ. వీళ్ళకి ఏం వచ్చిందో చూద్దాం. వెళ్ళిపో లోపలికి, లోపల సెంటర్ లో నుంచో దింపండి. పదండి పదండి, కమాన్. రంగం సిద్ధమైపోయింది, ఇక యుద్ధం మొదలవుతుంది. 1 2 3 గో. ప్రవళికకి 10 పాయింట్స్. రాగం తాళం లేని పాట ఏంటి? రాగం తాళం లేని పాట వేలం పాట. మీకు అన్ని ఆన్సర్లు తెలుసు. నేను ఒకటి చెప్తాను. ఒక అతనికి ఇంట్లో ఒక పిల్లి ఉండేదంట. ఆ పిల్లి చాలా ఇబ్బంది పెడుతుందని దాన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలని చెప్పి చాలా దూరం తీసుకుని వెళ్ళి వదిలేసి వచ్చాడంట. కానీ ఆ పిల్లి అతనికన్నా ముందు ఇంటికి వచ్చేసిందంట. ఇలా కాదని చెప్పి ఇంకా దూరం వెళ్ళి తీసుకెళ్లి వదిలేసి వచ్చేసాడంట. మళ్ళీ పిల్లి అతనికన్నా ముందు ఇంటికి వచ్చేసిందంట. మూడోసారి కూడా తీసుకుని వెళ్ళి పిల్లిని అలాగే వదిలేసి కాసేపటి తర్వాత వాళ్ళ ఆవిడకి ఫోన్ చేశాడంట. ఒసేయ్, ఆ పిల్లి ఇంటికి వచ్చిందా అని. ఆ వచ్చేసిందండి అనిందంట. ఒకసారి దాన్ని ఇటు పంపిస్తావు, నేను దారి తప్పిపోయాను అన్నాడు. 1 2 3 గో. ఈమె దవడ వెళ్ళి ఆమె దవడకి కొట్టుకుంది. దవడల క్లాష్ జరిగింది. ఏం జరగలేదు కదండి. అసలు ఈ యొక్క ఇయరింగ్ ఉంది కదా, దీంతో ఎవరైనా కొట్టి చంపేయచ్చు. ఆ మాత్రం ఉంటుంది దానికి. అసలు ఆడవాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు అంటూ ఉంటారు. ఎవరైనా అటాక్ చేసినప్పుడు చెవుల్లో ఉండేదో చేతికుండే ఉంగరమో తీసి కొట్టామంటే తల 1000 ముక్కలు అయిపోవాలి. అంతే. మీకు 12 పాయింట్లు. నేను ఒక పొడుపు కథ అడగండి. ఆకాశంలో 60 గదులు, ప్రతి ఒక్క గదికి ఒక సిపాయి ఉంటాడు, ప్రతి ఒక్క సిపాయికి ఒక తుపాకీ ఉంటుంది. ఏంటది? ఇది జల్లడా? అలాంటిది ఏదో. తుపాకీ ఎక్కడ ఉంటుంది జల్లడికి? ఐ హర్డ్ ఆఫ్ దిస్ 60 గదులు. తేనె తొట్టె. పట్టు. తుట్టె. పట్టు. తుట్టె. తేనె పట్టు. రెండు అంటారు, తుట్టె అంటారు, పట్టు అంటారు. ఓకే, అంటే నేను కేరళ కదా, సో మీకైతే మీరు పుట్టిన ఊర్లో మాత్రమే తెలుస్తాయి, నాకు అన్ని తెలుస్తాయి. రెడీ? 1 2 3 గో. మీకు 14 పాయింట్.
రెడీ 1 2 3 గో. ఓకే, బిందుకు 16 పాయింట్లు, సుప్రియకి 18 పాయింట్లు. చీమ ఏనుగు ఉంటది, వాటికి మ్యారేజ్ అవుతుంది అన్నమాట. చీమకి అవుతుంది అవుతుంది. అయితే ఏనుగు తెచ్చిన సంపాదన సరిపోక చీమ అంటది నేను అబ్రాడ్ వెళ్ళి సంపాదిస్తా అంటది. అంటే అప్పుడు కొన్ని ఇయర్స్ అవుతుంది అన్నమాట. అయిన తర్వాత ఏనుగు ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుంది. వెయిట్ చేస్తే అక్కడ అన్ని ఆడ చీమలే ఉంటాయి అన్నమాట. వాళ్ళ వైఫ్ ని ఎలా కనిపెడతాడు? ఆ ఏనుగు ఎలా కనిపెడుతుంది? ఆ ఏనుగు ఎలా కనిపెడుతుంది వాళ్ళ ఆవిడ్ని? ఎంత మంది ఉన్నా సరే ప్రతి మొగుడు భార్యని 1,00,000 మందిలో అయినా సరే గుర్తుపట్టగలడు. అదే మన ఇది. కానీ చెప్పే అయితే ఆన్సర్. చీమ ఏనుగు పిల్లని ఎత్తుకుని వస్తుంది. కొన్ని సంవత్సరాలు అయిందన్నా ఉద్యోగానికి వెళ్ళి 2 years తర్వాత వస్తుంది. 1 year డిఫరెన్స్. కరెక్ట్ గా చెప్పు, నేను అనవసరంగా చీమను అనుమానించాల్సి వస్తుంది. కాదు ఓకే, 1 year లో 1 year లో. ఇందాక చాలా సంవత్సరాలు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. గుండెల్లో గులాబీల ముళ్ళు నాటిందే నిగారాల బళ్ళు నన్ను మాయ చేయకే నిరజాణ అయ్యయ్యో ఇలా రాకు బిళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కుంగు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు బిళ్ళు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా అగ్గిలాంటి నీ అందాలు రగిలించగానే ఈ చన్నీళ్ళు ఆవిరావిరైపోతాయి సౌందర్యమా సిగ్గు దాటి నీ యాత్రలు సొగసల్లుతుంటే సుకుమారాలు అల్లరల్లరైపోతాయి శృంగారమా నిందించి తప్పించుకోకమ్మా కన్ను బిందించి కవ్వించుకోకమ్మా నువ్వంత తెగించి రాకమ్మా ఓమా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి అయ్యయ్యో ఇలా రాకు బిల్లు ఒప్పుల్లో ఇరుక్కుంటే కళ్ళు నిన్ను లాగలేనుగా నేనైనా తపోభంగమయ్యేలా అలా కొంగు జారాలా మరి బెంగ పెరిగేలా ఇలా తొంగి చూడాలా అతి చిలిపిగా మదనుడు వదిలిన శరమి సొగసరి ఆహా మతి చెదరద ఎదురుగా కనబడితే మల్లీశ్వరి ఓకే, వెరీ గుడ్. మౌనిక అండ్ బిందుకి చప్పట్లు. ఈ పాట ఏ సినిమాలోది? భావన. మల్లేశ్వరి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. నీ కాంట్రాక్ట్ ఆంది వేయ్యా. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే నమస్తే. బాగున్నావా?
మీరులా మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చామా, వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు. మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? ఒరే ఎమ్మెల్యే బాబు, ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా, మీరు ఏ పని చేయరు కదా. అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి మీ అందరికి ఆన్ ది వే పక్కా ఇల్లు కట్టిస్తాను. వస్తా దాసు. సార్ ఈసారి చూడు ఇంపార్టెంట్ గా రేసారండి. ఈసారి ఏం కట్టిస్తే ఎమ్మెల్యే గారి పేరున వేయిస్తాను అన్నారు? ప్రవళిక. మరుగుదొడ్లు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. ఇప్పుడు ఇంకో పాట. మానస అండ్ సుప్రియకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? బజర్ నొక్కింది ప్రవళిక. సుడిగాడు. ఒక్క టికెట్ కి 100 సినిమాలు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఓకే, ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి పర్యావరణం అంటే కేవలం మొక్కలు మాత్రమే కాదు, చిన్న చిన్న పక్షులు, యానిమల్స్, మనము అన్ని కలిసి వస్తాం అన్నమాట అందులోనే. మరి పక్షులకి మధ్యకాలంలో అర్బనైజేషన్ వల్ల చాలా పక్షులు అంతరించిపోతున్నాయి. అలాగే ఆ మధ్యకాలంలో స్పారో పిచ్చుక అసలు కనుమరుగైపోతున్న టైంలో ఆల్మోస్ట్ అందరూ ఒకసారి పూనుకొని మళ్ళీ కొన్ని పిచ్చుకలు కనిపించడం మొదలు పెట్టాయన్నమాట. వీటి కోసం మనం చిన్న చిన్న పనులు చేయొచ్చు. మన ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్ లో కొంచెం మంచినీళ్లు ఒక చిన్న ప్లేట్ లో గనక పెట్టినట్టయితే పాపం వాటికి కూడా దాహం తీరుతుంది. ఎందుకంటే చెరువులు ఏమీ లేకుండా పోయాయిగా, మొత్తం ఎండిపోయింది. కొంచెం తినడానికి కూడా దానా అప్పుడప్పుడు చల్లి పెడుతుంటే అవి కూడా వస్తాయి. వీటన్నిటిలో కల్లా బాగా తెలివిగా బతుకుతున్న పక్షి ఏదో తెలుసా మీకు? పావురాలు. బిల్డింగ్లు కట్టిన తర్వాత కూడా ఆ బిల్డింగుల్లో అదే అపార్ట్మెంట్ ఎలా కట్టుకోవాలో బాగా నేర్చుకుంది.
ఈ పిచ్చుకల్ లాంటివే పాపం పిచ్చిదానిలాగా తిరుగుతున్నాయి. మీరు కూడా డెవలప్ అవ్వండి అమ్మా, డెవలప్ అవ్వండి. ఓకే, సో స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. మావి చిగురు సినిమాలో హీరో ఎవరు? జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. ప్రవళిక 2, మాన్సా 2, భావన 2. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మామిడి పండ్లు పండిస్తున్నారు? ఆప్షన్స్: ఏ 1365, బి 1590. 1365. కరెక్ట్ ఆన్సర్. అన్ని రకాల మామిడి పండ్లు పండిస్తున్నారంట. మనకేం తెలుసు ఇక్కడ? బంగినపల్లి, బంగినపల్లి, బంగినపల్లి ఒకటి. ఇంకా తోతాపూరి, తోతాపరి, ఆ, తోతాపరి. కొబ్బరి మామిడి, రసాలు, గసాలు. ఓకే, తీసుకోండి. ప్రవళిక 1, మాన్సా 1, భావన 1. ఏ కోకిల అని కూస్తుంది? సుమ. ఆప్షన్స్: ఏ ఆడకోకిల, బి మగ కోకిల. ఆప్షన్ ఏ ఆడకోకిల. కాదు, మగ కోకిలే అని కూస్తుందంట. మనం ఏమనుకుంటూ ఉంటాం? ఆడవాళ్ళని, ఆడ సింగర్స్ నే మనం కోకిల్లాగా పాడారు అంటారు, కానీ కూసేది మగ కోకిలంట. మగ కోకిల ఎందుకు కూస్తుంది? ఆడకోకిల పిలుస్తుంది అనమాట. అది ఎక్కడికి వెళ్ళావే, త్వరగా రా ఇంటికి అని పిలుస్తుంది. అది సో నీకు పాయింట్లు రాలే. ఆడకోకిల ఏ రంగులో ఉంటుంది? నలుపు. ఐఎమ్ సో సారీ, ఆడకోకిల బూడిద రంగు తెల్లని మచ్చలతో ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము నల్లగా ఉండేది ఆడకోకిల అని, కానీ కాదు. మగ కోకిల నల్లగా ఉంటుంది, ఆడకోకిల బూడిద రంగు తెల్ల మచ్చలతో ఉంటుందంట. ఊడలు వేసే చెట్టు ఏది? మర్రి చెట్టు. కరెక్ట్ ఆన్సర్. ఊడల మర్రి. తీసుకో. సుప్రియ 3, ప్రవళిక 1, మానస 1, భావన 1. కుందేళ్ల ద్వీపం ఏ దేశంలో భాగంగా ఉంది? ఆప్షన్స్: ఏ జపాన్, బి ఫ్రాన్స్. ఫ్రాన్స్. కాదు, జపాన్. జపాన్ దేశంలో హిరోషిమా, షీకో అనే నగరాల మధ్య ఉన్న సముద్రంలో ఒక ద్వీపం ఉంది. దాని పేరు ఓకు నోషిమా. దాన్ని కుందేళ్ల ద్వీపం అని అంటారు. ఆ ద్వీపం నిండా రకరకాల కుందేళ్లు ఉంటాయంట.
ఆ ద్వీపంలోకి కుక్కలు గాని పిల్లులు గాని వెళ్లకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ కుందేళ్లని కాపాడుకుంటుందంట. అది ఓకే. సుమానికి ఒక క్వశ్చన్ అడగండి. మీరు చాలా తెలుగు పదాలు బాగా మాట్లాడతారు కదా, టీని తెలుగులో ఏమంటారు? తేనీరు. వావ్ సుమా. నేను ఇంకా ఏదైనా చాలా కమాన్ వేరే ఏమైనా కిడ్నీ హార్డ్ వేసి. వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, ఓ ఏమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే, మంత్రమేదో వేసావే మనసునే దూవేసావే, ఏమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే. శ్రీరామరాజ్యం సినిమాలో వాల్మీకి మహర్షి పాత్ర ఎవరు చేశారు? అక్కినేని నాగేశ్వరరావు గారు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. సుప్రియ 3, మౌనిక 1, ప్రవళిక 1, బిందు 1. పురాణాల ప్రకారం విశ్వామిత్రునికి ఎంతమంది పుత్రులు? ఆప్షన్స్: ఏ 101 మంది, బి 86 మంది. 86. 101. భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు చంపిన తన మేనమామ పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ జలంధరుడు, బి కంసుడు. కంసుడు. కరెక్ట్. తీసుకో 3. భావన 2, సుప్రియ 1. మల్లెపూలలో సుమారు ఎన్ని రకాలు ఉన్నాయి? ఆప్షన్స్: ఏ 200కి పైగా, బి 120 లోపు. 120 లోపు. కాదు, 200కి పైగా ఉన్నాయంట. సన్నజాజి, వీరజాజి, గుండుమల్లి, బొండుమల్లి, మల్లె, ఇలా మనకి తెలిసిందే ఇంత. ఇంకా చాలా ఉన్నాయంట. నాకు అసలు 200 అని తెలియదు, నువ్వు చెప్పాక తెలిసింది నాకు. ఒళ్ళంతా కరెంటు పాకెంతలా చెలరేగిందే హల్లాగుల్లా, దుమ్ములే 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 బేబుప్పులో నిప్పులే తొక్కినట్టు స్టెప్పులెయ్యాలే, యూజులు గీజులు పేలిపోయే రేంజ్ లో హిప్ హాప్ కొంచెం కూడి మిక్స్ చెయ్యాలే. లేడీ బాస్ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ రాధిక, బి విజయశాంతి. విజయశాంతి. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. భావన 2, సుప్రియ 1. ఓకే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇంకా కొన్ని మంచి విషయాలు మనం చేయగలిగింది ఏమిటంటే, మనం అడవిలోకి అలాగే జూ ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ప్లాస్టిక్ బాటిల్స్ అవి తీసుకెళ్లి అక్కడ ఇక్కడ తినేసి విసిరేస్తూ ఉంటారు. అలాంటివి చేసినట్టయితే పాపం ఆ జంతువులు వాటి మీద పడి పాపం వాటిని తినో లేకపోతే వాటికి చాలా వరకు ప్రమాదం జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇలాంటి గ్రీన్ ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు ఈ ప్లాస్టిక్ సామాన్లు కానీ లేదంటే తినుబండారాలు కానీ ఏమైనా తీసుకొని వెళ్ళినట్టయితే ఆ చెత్త చెదారం వేసుకోవడానికి కూడా ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళి మళ్ళీ దాన్ని ఎక్కడైతే డంప్ చేయాలో అక్కడే వేయడం బెటర్. అండ్ కుదిరినంత వరకు మనం ప్లాస్టిక్ వాడకుండా ట్రై చేయాలి. ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ చాలా వచ్చేసాయి చాలా మాల్స్ లో, చాలా షాపింగ్స్ లో. ఆ ప్లాస్టిక్ డీకే అయ్యి భూమి లోపలికి వెళ్ళడానికి చాలా రోజులు పడుతుందంట. అందుకని అవి వాడకుండా ఉండడమే పర్యావరణానికి మనకి మంచిది. లేడీ బగ్ పురుగు మీద ఏ ఏ రంగులు ఉంటాయి? లేడీ బగ్ అనే పురుగు మీద ఏ ఏ రంగులు ఉంటాయి? ఆప్షన్స్: ఏ ఎరుపు నలుపు, బి ఆకుపచ్చ తెలుపు. ఎరుపు నలుపు. కరెక్ట్ ఆన్సర్. లేడీ బగ్ పురుగు ఎరుపు రంగులో ఉంటుంది, దాని మీద నల్ల మచ్చలు ఉంటాయి. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ మా స్కూల్ డేస్ లో మాత్రం ఒక రెడ్ కలర్ పురుగు ఉండేది అనమాట. దాన్ని పట్టుకొని ఒక డబ్బాలో మ్యాచ్ బాక్స్ లో వేసి తీసుకెళ్లేవాళ్ళు.
స్పాంజ్ పురుగు అనేవాళ్ళు అనమాట. అది భలే స్మూత్ గా ఉండేది. అది టచ్ చేస్తే లోపలికి వెళ్తుంది. అది అయ్యా టచ్ చేసినప్పుడు అంతా ఇలా వెళ్ళిపోయేది. దాన్ని తీసుకెళ్లి చూపించడం అనేది ఒక పెద్ద సరదా. ఎవరికైనా దొరికినట్టయితే ఆ రోజు తీసుకెళ్లి క్లాసులో అందరికి చూపించేవాళ్ళు. అది ఆరుద్ర పురుగు. ఈ మధ్య రెడ్ పురుగు కాదు కదా, ఏ కలర్ పురుగు కనిపించట్లేదు, ఓన్లీ మనిషి పురుగులు తప్ప. శ్రీప్రియ 1, మానస 1, భావన 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. కొంచెం తెక్కని వదిలేసా బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. ఓ గంత్రికేమో బీటేసా, కొంగోరే పుట్టి తగ్గేసా. నా డార్లింగ్ వైపో లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty girl, 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 girl. 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 ఓకే, థ్యాంక్ యూ సుప్రియ. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం మానస, కాజల్. చూద్దాము. చూసారా, మొక్కల నేపథ్యంలో కాజల్. పర్యావరణ దినోత్సవం కదా, అందుకని. మై ఫేవరెట్ హీరోయిన్. ఓకే, చూద్దాం నెక్స్ట్ చిత్రం. సుప్రియ, పవన్ కళ్యాణ్. చూద్దాము. పవన్ కళ్యాణ్ మనకి పంజా సినిమాలో ఒక నర్సరీ మెయింటైన్ చేస్తూ కనిపించారు కదా, అదే నర్సరీ ఇది. 6. నెక్స్ట్ చిత్రం. ప్రబళిక, విక్రమ్. చూద్దాము. అవును, అది విక్రమ్. కరెక్ట్ ఆన్సర్. ఆయన కూడా ఇవాళ ఏదో మొక్కలు నాటే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. 6. తర్వాత చిత్రం. బిందు, రామ్ చరణ్. చూద్దాం. ఎస్, రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మౌనిక, సమంత. ఓకే. పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తున్న జెనీలియా. -6. నెక్స్ట్ చిత్రం. సుప్రియ, నయనతార. ఓకే, చూద్దాం. అవును, నయనతారనే 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా.
నేను గనుల్లో పనిచేస్తున్నా. తీసి వేసి. ఇప్పుడు ఈ టొమాటోని తీసుకొని ఈగ సూదితో అలా పంపించు. అది బుట్టలో పడితేనే పాయింట్లు, లేకపోతే లేదు. టమాటా, నా మాట విను టమాటా, బుట్టలో పడు. ఈ టమాటాలకు దూకుడు ఎక్కువ. తీను వైట్ల వాళ్ళ ఇంట్లో టమాటాలు అనుకుంటా. రెడీ, 1 2 3 గో. అవి 3, 18 పాయింట్లు దీనికి, 20 పాయింట్లు దానికి. సో 38 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. రెడీ, 1 2 3 గో. టమాటీలు 18, అది 20, 38. రోటీ మేకర్. 1 2 3 గో. ఒకటే టమాటీ వెనకాల కరెక్ట్. సో 6 + 20 26. రైస్ కుక్కర్. రెడీ, 1 2 3 గో.
6 టొమాటోలు 36 పాయింట్లు ప్లస్ 20 56. డిన్నర్ సెట్. ఓకే రెడీ సుప్రియ, 1 2 3 గో. మూడు 18 ప్లస్ 20 38. కూల్ బాక్స్. ఓకే బిందు, నీ టార్గెట్ 54, లేకపోతే మానస విన్ అవుతుంది. అలా అయితే ఇది 20 పాయింట్లు వచ్చేస్తాయి. అక్కడ 6 టొమాటోలు వేస్తేనే అవుతుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. చాలా టమాటీలు కింద పడిపోయాయి. 2 టమాటీలు అందులో పడ్డాయి. ఆ రెండిటికి 12 పాయింట్లు ప్లస్ 20 32. హండీ సెట్. ఈరోజు మన స్టార్ యువతి మానస. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. మామా నీకు సినిమా సువిత మామా